నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయ్యప్ప దీక్ష చేపట్టిన మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాత్రికి రాత్రే నేలమట్టమైన షటిల్ ఇండోర్ స్టేడియం 80 లక్షల మేర వాటిల్లిన నష్టం. ప్రత్యేక విద్యుత్ అదాలత్. రహదారిపై వెలగని దీపాలు, సమన్వయ లోపమే ప్రజలకు శాపం. గురు పూజోత్సవాన్ని నిర్వహించిన ఆర్ఎస్ఎస్ వారు. ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వార్తలోని వివరాలు. అయ్యప్ప స్వామి కృపా వీక్షణాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వేకువజామున తిరుపతిలోని కపిల తీర్థం వద్ద కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప మాలధారణ చేశారు మాజీ మంత్రి. అనంతరం ఆనవాయితీగా సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో కొలువైన అయ్యప్ప సన్నిధికి చేరుకుని హరిహర సుతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, బిఎంఎస్ క్లబ్ అధ్యక్షుడు కనకదుర్గ సత్యనారాయణ, మహేష్ తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాకను తెలుసుకున్న పుంగనూరు నాయకులు ఆయన్ను కలిశారు. दूताय च प्रहीताय च नमो निषङ्गेनश्चेषुमधीय च नमो स्तीष्णवेय च युधेनय च नमः स्वाध्याय च पद्याय च नमः काठ्याय च नीभ्याय च नमः कूप्याय च वट्याय च नमः वर्ष्याय च नमः मेघ्याय च विद्युराय च नमः ईद्र्याय च तप्त्याय ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం స్వామి అనాథనాథనే అనాథ రక్షకనే ఆశ్రిత వత్సలనే శ్రీ స్వామి శ్రీ స్వామి రానున్న రోజుల్లో గ్రామాలలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని ఆరడగుంట పంచాయతీ అమ్మిగానిపల్లె గ్రామంలో పర్యటించారు. దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు కూటమి నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్ల రామచంద్రారెడ్డి సహకారంతో గ్రామాలలో 100% మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. మీ అందరి ఆదర అభిమానాలు ఇదే విధంగా ఉండేలా సమన్వయంతో పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో గాజుల నరేష్, గంగాధర్, ప్రసాద్, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. రోజు ఏదో ఒక కలకలం. నిన్నేమో దసరాలు కాల్చివేత, నేనేమో ఇండోర్ స్టేడియం కూల్చివేత, ఇలా ప్రతిరోజు ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ పుంగనూరు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. పుంగనూరు పట్టణం కొత్తిండ్లు చివరిలో మదనపల్లి రోడ్డు వద్ద 20 సంవత్సరాలుగా ఉన్న ఫ్రెంచ్ షటిల్ ఇండోర్ స్టేడియం రాత్రికి రాత్రే షటిల్ భవనం నేలమట్టం అవడంతో అందరి
అందరిలోనూ ఆశ్చర్యం మొదలైంది. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాల సహాయంతో ఇండోర్ స్టేడియాన్ని కూల్చివేసినట్లు అసోసియేషన్ వారు చెప్పారు. నేలమట్టమైన షటిల్ కోర్ట్ భవనాన్ని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప పరిశీలించారు. సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆధునిక వసతులతో వుడెన్ స్టేడియంను పుంగనూరులో అందుబాటులోకి అసోసియేషన్ వారు తీసుకువచ్చారని, ఇక్కడ చిన్న పెద్ద అందరూ కలిసి షటిల్ ఆడేవారని, ఈ విధంగా చేయడం దారుణమని ఘటనపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ వారు పోలీసులకు ఫిర్యాదు చేసి త్వరితగతిన విచారణ జరిపి కూల్చివేతకు కారణమైన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వర్గీకరణ సాధనే ధ్యేయంగా ఎంఆర్పీఎస్ ముందుకు సాగుతూ ఉందని పొంగనూరు నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహులు పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఆదివారం పొంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మొదట పార్టీ పతాకాన్ని ఎగురవేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఎవరైతే వర్గీకరణకు సహకరిస్తారో ఆ ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ మద్దతుగా ఉంటుందన్నారు. అలాగే ప్రజలకు వివిధ సంక్షేమ ఫలాలు అందేలా పోరాటాలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కిందన్నారు. కార్యక్రమంలో విజయ్, విశ్వనాథ్, నారాయణ, అమర్నాథ్, బాబు, బుడ్డన్న, రాజా, సురేష్, సోము, వెంకటరమణ, నారాయణ, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే దళితుల కోసం, మాదిగల ఆత్మగౌరవం కోసం ఒక మహానుభావుడు పుట్టినరోజు. అదే సందర్భంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని ఎదురు తిరిగి పోరాడి ఉద్యమాన్ని స్థాపించిన రోజు 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదిమూడు అనే గ్రామంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 20 మంది యువకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మనకు జరిగిన అన్యాయాన్ని గురించి ప్రస్తావించి ఆ 20 మందితో ఒక టీం ఏర్పడి రాష్ట్రం నలుమూలలో తిరిగి మాదిగలను ఐకమత్యం చేసి ఉద్యమాన్ని స్థాపించి ప్రపంచంలోనే గర్వించదగ్గ ఉద్యమంగా పేరు వచ్చిన ఈ సందర్భంగా ఈ రోజు మనం అందరూ కూడా కేకులు కట్ చేసుకుని మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటున్న సోదరులారా, ఈ ఉద్యమం ఇంతకు మునుపు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ జరగలేదు. ఎందుకంటే అంత నాయకుడు వాళ్ళ కులంలో కానీ వాళ్ళ ప్రాంతంలో కానీ ఎవరూ జన్మించలేదు. దానికి మనం గర్వించదగ్గ విషయము. ఇంకొకటి ఏమరా అని చెప్పంటే
మహానుభావుడు మన కోసమే కాకుండా సామాజిక బాధ్యతను ఎత్తినేసుకుని సమాజంలో జరుగుతున్నట్టు అన్యాయాలపైన కూడా ఎన్నో పోరాటాలు చేసి సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఉదాహరణకైతే ఒక ముస్లిం యువతకి ముస్లిం పాపకు గుండె జబ్బులు వస్తే ఆ కుటుంబం నేల రాలిపోతే ఆ కుటుంబానికి చేతిగా ఉండి ఒక ఉద్యమం నడిపి ఎవరైతే జబ్బుతో బాధపడుతున్నారో గుండె జబ్బుకు లోనైనారో వాళ్ళకందరికీ ఉచితంగా వైద్యం చేయించాలని పోరాటం చేసి రాష్ట్రంలోని గవర్నమెంట్ స్తంభింపజేసి ఆ రోజు ఆ పాప మూలంగా ఏర్పడిందే ఈ ఆరోగ్యశ్రీ పథకం. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో సమస్యలకు ముందుండి పోరాడి మనకు తగిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారి సోదరులారా 30 సంవత్సరాల బాధితుల భవిష్యత్తు మార్చడానికి అండగా ఈ ఉద్యమాన్ని స్థాపించి మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా ఆ లెవెల్కి తీసుకొని మహానుభావులు మందకృష్ణ మాదిగ గారికి పాఠాలు ఉన్నారు. ముఖ్యంగా పట్టణంలో మూలవాదిలో అన్న ఆధ్వర్యంలో కొత్తగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మున్నూరు మండలి తరఫున ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా ప్రకాశం కాలేజీ ప్రత్యేక ధన్యవాదాలు. త్యాగం సమర్పణ భావం పెంపొందించుకుంటూ ధర్మాన్ని దేశాన్ని రక్షించడమే గురు పూజోత్సవ సందేశమని పుంగనూరు ఖండ సంచాలక్ ముల్లంగి రవీంద్రనాథ్ అన్నారు. పట్టణంలోని స్థానిక హైస్కూల్ వీధిలో గల పూర్వపు విశ్వభారతి హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు గురు పూజోత్సవాన్ని నిర్వహించారు. మొదట భారతమాత డాక్టర్ కేశవ్ బలరాం హెగ్దేవార్ మరియు మాధవ సదాశివ గోల్వాల్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం పరమ పూజనీయ భగవద్వజానికి ప్రణామాలు చేశారు ఆర్ఎస్ఎస్ వారు. కార్యక్రమంలో కార్యవాహ స్వయం సేవకులు త్రిమూర్తి రెడ్డి కుమారులతో పాటు యువకులు ఆసక్తిగా పాల్గొన్నారు. नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम्, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम्, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, पतद्वेषकायो नमस्ते नमस्ते, पतद्वेषकायो नमस्ते नमस्ते, प्रभो शक्तिमन हिन्दु राष्ट्राङ्गभूता, प्रभो शक्तिमन हिन्दु राष्ट्राङ्गभूता, इमे सादरं त्वां नमामो वयम्, इमे सादरं त्वां नमामो वयम्, त्वदीयाय कार्याय बद्धा कटीयम्, त्वदीयाय कार्याय बद्धा कटीयम्, शुभामाशिषं देहि तत्पूर्तये, शुभामाशिषं देहि तत्पूर्तये, अजय्याञ्च विश्वस्य देहीश शक्तिम्, अजय्याञ्च विश्वस्य देहीश शक्तिम्, सुशीलं जगत्येन नम्रं भवेत्, सुशीलं जगत्येन नम्रं भवेत्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, स्वयं स्वीकृतं नः सुगं कारयेत्, स्वयं स्वीकृतं नः सुगं कारयेत्, समुत्कर्षणुः श्रेयसस्येकमुग्रम्, समुत्कर्षणुः श्रेयसस्येकमुग्रम्, परं साधनं नाम वीरव्रतम्, परं साधनं नाम वीरव्रतम्, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, रदन्तः प्रजागर्तु तीव्रानिशम्, रदन्तः प्रजागर्तु तीव्रानिशम्, विजेत्री च नः संहता कार्यशक्तिर्, विजेत्री च नः संहता कार्यशक्तिर्, विधाय
ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో గురు పూజా ఉత్సవాన్ని జరుపుకున్నాము. ఈ గురు పూజా ఉత్సవం ముఖ్య ఉద్దేశం ఏమంటే వ్యక్తిలో సమర్పణ భావాన్ని, గురువు ద్వారా మనం అన్నీ నేర్చుకుంటాం కాబట్టి ఆ గురువుకి మనము ఇతోధికంగా సమర్పణ చేయాలనే ఉద్దేశంతో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాము. తను మన ధనపూర్వకంగా, తను శారీరకంగా, మనస్సుతో, ధనముతో ఈ మూడు కూడా సమర్పణ చేసి గురువు దగ్గర మనం ఆ సమర్పణ భావాన్ని మనము ప్రతి వ్యక్తిలోనూ కలిగిస్తున్నాం అన్నమాట. తను ప్రతి వ్యక్తి సంపాదిస్తున్నాడు, తనకి ఎంత కావాలనో అంత ఉంచుకొని తక్కింది సమాజం కోసం సమర్పణ చేయాలనే ఉద్దేశంతో ఈ గురు పూజ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఆ ఉద్దేశాన్ని పెంపొందింపజేస్తాం. ఆ సందర్భంగా ఇక్కడ గురు పూజ ఉత్సవాన్ని జరుపుతాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుంగనూరు కడ్ ఈరోజు గురు పూజోత్సవ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో సంవత్సరంలో ఒక 6 ఉత్సవాలు నిర్వహించుకుంటాం. ఒకటి ఉగాది ఉత్సవము, ఈ రాఖీ సందర్భంగా రక్షాబంధన కార్యక్రమము, కోజాగిరి పౌర్ణమికి కోజాగిరి మహోత్సవము, గురు పూజోత్సవము, హిందూ సామ్రాజ్య దినోత్సవము, విజయదశమి, ఇలా 6 పండుగల్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో నిర్వహించుకుంటాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి సంబంధించిన ప్రతి ఒక్క స్వయం సేవక్ కూడా ఈ సమర్పణ భావాన్ని పెంపొందించాలా అనే ఉద్దేశంతో ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఇక్కడ గురువుగా అంటే ఒక వ్యక్తిని ఉంటే ఆ వ్యక్తిలో శ్రీరామచంద్ర ప్రభు అయినా కూడా ఆయనలో కూడా ఏదైనా లోపాన్ని ఎతికే పరిస్థితులు ఉంటాయి. అందుకు ఇక్కడ వ్యక్తి కేంద్రంగా కాకుండా ఈ భగవద్ధ్వజాన్నే గురువుగా స్వీకరించి ఈ భగవద్ధ్వజానికే ఈ సమర్పణ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఇంకా కూడా యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి స్వయం సేవక్, చిన్నవాళ్ళు 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి స్వయం సేవకు నుండి 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి స్వయం సేవకుడు కూడా ఈ గురు పూజోత్సవానికి ఇంకా ఈ వారమంతాను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ జరిగింది. ఈ సమర్పణ భావాన్ని పెంపొందడం కోసం చేయడం జరిగింది. జై శ్రీరామ్. పొంగనూరు పురపాలిక ఎన్హెచ్ అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. ఇరువురు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో పట్టణంలోని జాతీయ రహదారిపైన వీధి దీపాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సుమారు 10 కిలోమీటర్ల వరకు గల ఆ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు ముందు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఆ సమయంలో ఛార్జీల చెల్లింపుపై స్పష్టత లేదని ఇరు వర్గాల వారు చెబుతున్నారు. దీంతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఏపీఎస్పీ డీజిల్ అధికారులు విద్యుత్ సరఫరా తొలగించారు. దీంతో ప్రధాన వీధుల్లో అంధకారం అలుముకుంది. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. BMS క్లబ్ లో తలపెట్టిన మత్స్య దినోత్సవ సమావేశానికి బెస్త కులస్తులు హాజరై విజయవంతం చేయాలని సంఘ అధ్యక్షులు కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం పొంగనూరులోని BMS క్లబ్ ఆవరణంలో సమావేశానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో బెస్త కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని అందుకు సంబంధించి తమ సమస్యలను సమావేశంలో వివరించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర మత్స్య సహకార సంఘ సభ్యులు కామేశ్వర, దొరస్వామి, ప్రకాష్, నగేష్, శివప్రసాద్, చంద్రమోహన్, రఘుబాబు, బీజేపీ నాయకులు నానబల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బెస్త మత్స్యకారులంతా కలిసి 10వ తారీఖు నాడు మత్స్య దినోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నాము. గత ఏడాది 5 సంవత్సరాల నుండి మత్స్యకారులకు తీరని అన్యాయం జరిగింది. మాకు బడ్జెట్ కేటాయింపు జరగలేదని చెప్పి ఈ సందర్భంగా చెల్లా రామచంద్రారెడ్డి వినయపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో బెస్తలకు మత్స్యకారులకందరికీ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలన్నీ మాకు ఆదుకుంటారని చెప్పి మిమ్మల్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అదే కాకుండా మహిళా సొసైటీలకు కూడా డబ్బులు ప్రభుత్వం గతంలో ఇచ్చేది తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ ₹1 కూడా మాకు విడుదల చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మేము చెల్లా రామచంద్రారెడ్డి గారికి విన్నవించుకునేదానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసినాము. 10వ తారీఖు నాడు ఈ సమావేశానికి మా మీద దయతో మీరు హాజరవుతారని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. మాకు ప్రభుత్వం వారు తీవ్రంగా నష్టం చేసినారు. చెరువులంతా కలిసి ఇక్కడ కబ్జా చేసి మాకు మత్స్య సంపదను ఉత్పత్తి లేకుండా చేసి మాకు తీవ్రమైన నష్టం కలిగించినారు. మత్స్య భరోసా కూడా ఈ లేకుండా గత ప్రభుత్వం మమ్మల్ని నానా విధాలుగా అష్టకష్టాలు పనిచేసిందని చెప్పి ఈ సందర్భంగా మేము చెల్లా రామచంద్రారెడ్డి దయతో విన్నవించుకుంటూ ఉన్నాము. మా పైన దయ ఉంచి 10వ తారీఖు నాడు మత్స్య దినోత్సవానికి తమరు హాజరయ్యి మా మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మేము మీ వెంట ఉన్నాము. గతంలో కూడా మీ వెంటనే మేము నడిచాము. పుంగనూరు నియోజకవర్గంలో నుండి సాంప్రదాయ బెస్తనంతా కురిసి మీకు అందరికీ సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో మత్స్యకారుల సంఘాలకి గత ప్రభుత్వం ఏమీ న్యాయం చేయలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త పార్టీ కూటమి పార్టీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఖచ్చితంగా ఈ మత్స్యకారుల సంఘాలకి, ఈ చేపలు పట్టే వాళ్ళకి, మొత్తము బీసీ సంఘాలకి వీళ్ళంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేము ఈరోజు మీడియా పరంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో పేద ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా పనిముట్లు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీలకు కూడా చిన్నపిల్లల చదువులకి, మళ్ళీ వాళ్ళ కాలేజీలో అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా సహకరించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ కూటమి తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటాం. ప్రజా పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చౌడపల్లి మండల ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని ఏ కొత్తకోట తదితర గ్రామాలలో జెండాలను ఆవిష్కరించి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని, అలాగే మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంజప్ప, హరిబాబు, గోవిందు, రెడ్డప్ప, చిట్టిబాబు, నారాయణ స్వామి, చంద్రప్ప, ఓబులేషు, శ్రీరాములు, రమణ, సుధాకర్, రంజిత్, రవి, హరీష్, శ్రీనివాసులు, నరేష్, అగస్తి, మునిరత్న, సుమన్ తదితరులు పాల్గొన్నారు. మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి అనేసి ఎంఆర్పిఎస్ అనేసి ఆ రోజు స్థాపించడము ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ దినోత్సవం మేము జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు శ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నో పోరాటాలు ఎదుర్కొని అన్న 30 సంవత్సరాలుగా ఎన్నో పథకాల కోసం అనేసి పోరాడి ఈ ఉతందులో పింఛను కావచ్చు, వికలాంగులు పింఛను ఇప్పుడు 6,000 అయ్యేదానికి కానీ ప్రతి ఒక్క దానికి కూడా, అదే పిల్లల గుండె జబ్బులకి ఒక పథకం తీసుకొచ్చి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ఏర్పడిందంటే ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు పోరాటం వల్లనే ఈరోజు ఆ పథకం కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టడం, అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను,
ఇతరులకు 4,000 రూపాయలు పెంచును అవంతా కూడా అన్న పోరాటం చేయడం బట్టి మన చంద్రబాబు నాయుడు గారు అన్నకి హామీ ఇచ్చినాడు. నేను గెలిస్తే వెంటనే నేను చేస్తానని చెప్పినాడు. అదేవిధంగా కూడా ఈరోజు చేసినాడు. అందరికీ పింఛను 6,000 పంపిణీ చేసినాడు. ఇంకోటి వచ్చి ఏబిసిడి వర్గీకరణ తొందరలోనే మనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎలక్షన్కు ముందు ఏ మాట ఇచ్చినాడో, మోడీ గారు ఏ మాట ఇచ్చినారో ఆ మాటకు కట్టుబడి ఉన్నామని వాళ్ళు మళ్ళా కూడా తెలియజేయడం అయింది. మన తొందరలోనే మన జాతి భవిష్యత్తు ముందుకెళ్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పొంగనూరు పట్టణం మేలుపట్ల సబ్ స్టేషన్ ఆవరణంలో ఈ నెల 9వ తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పొంగనూరు, సదుం, పలమనేరు సబ్ డివిజన్ల పరిధిలోని వినియోగదారులు పరిష్కారం కాని సమస్యలను వ్రాతపూర్వకంగా వినతులు అందించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయ్యప్ప దీక్ష చేపట్టిన మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాత్రికి రాత్రే నేలమట్టమైన షటిల్ ఇండోర్ స్టేడియం 80 లక్షల మేర వాటిల్లిన నష్టం. ప్రత్యేక విద్యుత్ అదాలత్. రహదారిపై వెలగని దీపాలు, సమన్వయ లోపమే ప్రజలకు శాపం. గురు పూజోత్సవాన్ని నిర్వహించిన ఆర్ఎస్ఎస్ వారు. ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.